రే మహేష్, హ? ఇదిగో. రే, ఒక విషయం. ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను మావా. రే, ఏంట్రా? లేదురా, సినిమాలో గొప్పగా గెలవాలన్నది మా నాన్నగారు ఉన్నప్పటి కాల. సరే, ఆయన వల్ల కాలేదు, మనమైనా గెలుద్దామని ఎంతో ఆశతో వచ్చేసాను. ఏకీదిగని గుమ్మాలు కాదు, ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు, ఒక్క గుమ్మం తలుపు తెరవలేదు. రే ఏంట్రా, ఎన్నో ఆశలతో అడుగు పెట్టావు, ఇంకోసారి ప్రయత్నించరా. కావట్లేదురా. వచ్చేటప్పుడు హీరో అవుదామని వచ్చాను, సరే అది కుదరలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా అవుదామంటే అది కుదరలేదు. ఇప్పుడు కేవలం బేటా కోసం జూనియర్ ఆర్టిస్ట్గా వెళుతున్నాను మావా. నాన్న పోయారు, కష్టాల్లో ప్రాణమిచ్చిన అమ్మ కూడా పోయేసింది. ఇలాగే ఉన్నాననుకో, ఏదో ఒక స్టూడియో ముందు బీడా కొట్టు పెట్టుకుని వచ్చలే నటుల్ని వేడుక చూస్తూ ఉండాల్సిందే మావా. ఓడిపోయాన్రా. నేను బయలుదేరుతాను. ఈ లోకంలో నిన్ను మించిన వీరుడు ఇక లేనే లేడు పోరా. ఈ లోకంలో నిన్ను మించిన వీరుడు ఇక పుట్టను లేడు పోరా. ఈ లోకంలో నిన్ను మించిన వీరుడు ఇక లేనే లేడు పోరా. ఈ లోకంలో నిన్ను మించిన వీరుడు ఇక పుట్టను లేడు పోరా. భూమి ఆకాశం ఇక నీకు సేవలు చేస్తూ ఉంటుందిరా. భూమి ఆకాశం నీకు ఇక సేవలు చేస్తూ ఉంటుందిరా. తుఫాను వస్తే వరదలాగా నిన్ను మించిన వాడు ఇంకా ఈ భూమిలో ఎవడూ లేడురా. ఈ లోకంలో నిన్ను మించిన వీరుడు ఇక లేనే లేడు పోరా. ఈ లోకంలో నిన్ను మించిన వీరుడు ఇక పుట్టను లేడు పోరా. భూమి ఆకాశం ఇక నీకు సేవలు చేస్తూ ఉంటుందిరా. భూమి ఆకాశం నీకు ఇక సేవలు చేస్తూ ఉంటుందిరా. తుఫాను వస్తే వరదలాగా నిన్ను మించిన వాడు ఇంకా ఈ భూమిలో ఎవడూ లేడురా. ఈ లోకంలో నిన్ను మించిన వీరుడు ఇక లేనే లేడు పోరా. ఈ లోకంలో నిన్ను మించిన వీరుడు ఇక పుట్టను లేడు పోరా.
ఏంటమ్మా తమ్ముడు శేఖర్ ఏమైంది? నాన్నేమన్నా అన్నాడా? ఆ? వడ్డీ కోసం వస్తారు కదా, ఆ. నువ్వు లేవని చెప్తే మీ నాన్నని తీసుకెళ్ళిపోయారురా వాళ్ళు. ఇప్పటి వరకు తీసుకురాలేదు. అవునరా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం తెలీదురా. ఉదయం నుంచి రాలేదా? అవునాయనా. ఇంటికెళ్ళి వస్తున్నాను. సచ్చినోడా. ఏంది మాస్టరు, చివరాఖరికి నువ్వే వచ్చాడు కూర్చున్నావేంది? లేదు బాబు, మా వాడు ఊరికి వెళ్ళాడు. ఆ, వాడు రాగానే వరదయ్య గారిని కలిసి మాట్లాడి వెళదామని వచ్చాను. ఏయ్, ఇలా చూడండి రా. మా నాన్న వేస్ట్ రా. పరిగెత్తే గుర్రం మీద పందెం గాయమంటే కుంటి గుర్రం మీద పందెం కట్టి పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తంటే ఎట్టా వస్తుంది? రాలేదు కదా. మోహన్ చూసారా, సావు గిరాకి. రేయ్, ఏమాట ఈరోజు పాయింట్సా రమ్మీనా? ఇక్కడ కూర్చొని ఇలాగే ఆడుతూ ఉండండి, ఏదో ఒకరోజు పోలీసులు వచ్చి తీసుకెళ్లి బొక్కలో పడేసి కుమ్మేస్తారు. అదిగదిగో వస్తున్నాడు రా, తిరిగి తిరిగి వస్తున్నట్టున్నాడు. ఏంటన్నా ఇక్కడ కూర్చున్నారు? అప్పు తీసుకున్నాం కదయ్యా, అవమానపడే తీరాలి. నేను వచ్చాను కదా నాన్న, మీరు బయలుదేరండి. లేదయ్యా, ఇక్కడే కూర్చోమని చెప్పారు. వరదయ్య గారు రాగానే ఆయన కలిసి వెళ్ళమన్నారు. అందుకని ఉదయం నుంచి అలాగే కూర్చోమంటే ఎలా? మీరు బయలుదేరండి, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వరదంతో మాట్లాడతాను. ఇక్కడి నుంచి పంపించరయ్యా. అన్నా, పాపం నాన్న. ఏ నువ్వు తీసుకెళ్ళడానిక మేం కొని ఉంచాం ఇక్కడ. నమస్తే అన్నా. ఆ, అన్నా నేను చెప్పాను కదా మన అబ్బాయే. నమస్తే అన్న. ఏం చేశాడు? బ్లీచింగ్ పౌడరు, పెనాయిలు ఇవన్నీ నేనే రెడీ చేసి అమ్ముకుంటున్నానన్న. ఇదిగా ఇది ఇచ్చే. అన్నా, నేను వచ్చాను కదన్నా, నాన్నను పంపిద్దామన్నా. ప్రతి నెల 5వ తారీఖులోపు వడ్డీ మీరేం చెప్పినా నేను చేస్తా అన్నా. ఏంటి ఇక్కడ ఉండడానికి సిగ్గుగా ఉందా? డబ్బు తీసి జోబులు వేసుకున్నప్పుడు తెలియలేదు, మాట్లాడుతున్నాడు. ఏంటి కమలక్క, వ్యాపారం ఎలా ఉంది? ఏదో పోతుందిలే అయ్యా. వడ్డీ కరెక్ట్గా కట్టేశా అన్నా. అమ్మ మెళ్ళో ఉండే తాలిబొట్టు కూడా అమ్మేశానన్నా. ఏయ్